దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నీకున్నది ధన బలమా దైవ బలమా? నీకున్నది ఈ రెండింటిలో ఏ బలం? సహజంగా ప్రతి మనిషి తనకున్న ఏదో ఒక బలాన్ని చూసి అతిశయించటం అనేది సమాజంలో పరిపాటి. రాత్రి మాట్లాడుకున్నట్లు కొందరు కులాన్ని బట్టి అతిశయించేవారు, మరికొందరు వారికున్న అధికారాన్ని బట్టి, లేదా వారికున్న అందాన్ని బట్టో, వారు చేసే ఉద్యోగాన్ని బట్టో, వారికున్న ఆస్తిని ధనాన్ని బట్టి సమాజంలో మనుషుల మధ్య అతిశయిస్తూ ఉండటం మనం చూస్తున్నది. కానీ అన్నిటికన్నా మనిషికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి బలం, లేదా మనిషి అతిశయించవలసింది ఎక్కడ, దేనిని బట్టి అనే ఈ సంగతిని మనిషి పూర్తిగా మరచిపోయి, పూర్తిగా పక్కన పెట్టి అశాశ్వతమైన ఆవిరి వంటి ఈ జీవితంలో చిన్న చిన్న వాటిని చూచి అది బలం అనుకుంటూ తన్ను తాను మోసపరుచుకుంటున్న ఈ కాలంలో ప్రతి మనిషిని ఆలోచింపచేయాలి, మనోనేత్రములను వెలిగించాలి అని ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. ప్రియులారా, ఇక ధనాన్ని గురించిన చాలా విషయాలు గత రాత్రి మీరు విన్నారు. అందులో మరి ముఖ్యంగా యేసుక్రీస్తుల వారి ప్రారంభపు ఉపన్యాసాలు లేదా ప్రారంభపు ప్రసంగాలలోనే ఆయన ఆ రోజున్న సమాజానికి చెప్పిన ఒక చక్కటి విషయం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నమాట. అది కొండ మీది ప్రసంగముగా మనం పిలుచుకుంటాం. మత్తయి సువార్త 6:19లో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చెబుతూ క్రింది మాటల్లోనికి వచ్చేటప్పటికీ మీ ధనము ఎక్కడైతే ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది అన్నాడు. ఇంకా కాస్త క్రిందికి వచ్చేటప్పటికి 24వ వచనానికి వచ్చేటప్పటికి ధనము అనేది అది ఒక యజమాని అని, దేవుడు మరొక యజమాని అని, వీరిద్దరూ యజమానులైతే ఎవరు కూడా ఒకే సమయంలో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, ఉండకూడదు అని చెబుతూ, అదే ఒకటి సిరి, ఒకటి నేను. సిరి కావాలా, నేను కావాలా, లేదా దేవుడు కావాలా, ధనము కావాలా అనే విషయంలో యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట. దీన్ని కొనసాగింపుగా రాత్రి ఒక చక్కటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది మహానుభావుడు యేసుక్రీస్తుల వారి కాలంలో ఆయన బోధిస్తూ ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ఆ యూదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతాలలో ఆయన సువార్త కొరకు చేసినటువంటి పాదయాత్రలు మనకు తెలియంది కాదు. అందులో ఒకరోజు వెళుతున్నాడు మార్గము గుండా ఒక ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు, చాలా ఆస్తి కలిగిన వాడుగా పరిగెత్తుకుని వచ్చాడు. ప్రజలందరూ చూస్తుండగా ఆయన ఎదుట మోకరించాడు. ఒక ప్రశ్నను లేదా ఒక సందేహాన్ని యేసుక్రీస్తుల వారు ముందు పెట్టాడు. అదే, అయ్యా, నేను నిత్యజీవమునకు వారసుడును కావాలనుకుంటున్నా, నన్ను ఏం చేయమంటారు అని. అప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, అది కేవలం ఆ వ్యక్తికే కాదు, అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్లుగా ఆ సందర్భాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రభు చెప్పిన మాటలు మనకు తెలుసు. ఇదిగో, వ్యభిచారం చేయవద్దు,
దొంగతనం చేయవద్దు, మోసపుచ్చవద్దు, నీ తండ్రిని నేను సన్మానించాలి, ఈ ఆజ్ఞలో నీకు తెలుసు కదా అన్నప్పుడు, అవునయ్యా ఇవన్నీ కూడా తెలుసు, ఇవన్నీ నేను బాల్యము నుండే అనుసరించుచున్నాను అని చెప్పటం. యేసు అతన్ని చూచి చాలా ప్రేమించాడు అతన్ని అని అక్కడ రాయబడుతుంది. అయితే అన్నీ బాగున్నాయి, నీకు ఒకే ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. అదేంటో చెప్పండి అయ్యా అన్నాడు. అది ఏం చెబుతారోనని చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగానే గమనిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు కలిగినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దానిని నువ్వు ఇమ్మీడియట్గా వెంటనే నువ్వు దాన్ని అమ్మేయాలి, అమ్మి బీదలకు నువ్వు పంచాలి. అలా నువ్వు బీదలకు పంచి నీవు మరలా వచ్చి నీవు నన్ను వెంబడించాలి అని ప్రభువు చెప్పిన ఈ మాట ధనవంతుణ్ణి షాక్కు గురి చేసింది అని అనుకుంటే పొరపాటు. ధనవంతుణ్ణి నిజంగా చాలా ఆశ్చర్యపరిచింది. నిత్య జీవమునకు వారసుడనగుటకు ఏం చేయాలో అని అడిగిన నాకు ఏదో చెబుతాడు అనుకున్నా నేను. కానీ ఇతను అంటున్నాడు, నా ఆస్తితో ముడిపెట్టి మాట్లాడేశాడేంటి, నాకున్నది అమ్మమంటున్నాడేంటి, బీదలకు పంచమంటున్నాడేంటి, అది నా తాత ముత్తాతల నాటి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది, నేను ఎంతో కష్టపడింది, ఎంతో ప్రయాసపడింది, నిద్రాహారాలు మానుకుని చాలా నీతిగా యథార్థంగానే నేను సంపాదించింది, ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి సంపాదించిన దీనిని బీదలకు పంచిపెట్టి మరలా వచ్చి నన్ను వెంబడించమని చెబుతున్నాడు. ఏంటయ్యా పరలోకానికి వెళ్ళాలి అని అంటే, నిత్య జీవమునకు వారసుడును కావాలి అని అనుకుంటే ఈ ఆస్తికి దానికి ఉన్న లింక్ ఏంటి? ఇది చాలా ఇబ్బంది పెట్టింది అతన్ని. ఆఖరికి ఏమీ మాట్లాడకుండగా అక్కడి నుంచి అతను మరలా తిరిగి వెనకకు వెళ్ళిపోయాడట. అలా వెళుతున్నప్పుడు అతడు చాలా మిగుల ఆస్తి గలవాడు కనుక అతడు దుఃఖపడుచు, ముఖమంతా కూడా చిన్నబుచ్చుకొని అతడు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు, ఏడుస్తూ వెళ్ళిపోయాడు అనేది మార్కు గారు రాసినటువంటి సమాచారం. అయితే ఇది చూస్తున్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మరి ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు, వీరిని కూడా విస్మయానికి గురి చేసింది అనేది రాత్రి మనం మాట్లాడుకున్నాం. ప్రజలు షాక్ అయ్యారు. ఇక ఈ ధనవంతుడైతే చాలా చాలా అసహనానికి గురయ్యి ముఖమంతా కూడా చిన్నగా చేసుకొని దుఃఖముతో తిరిగి వెళ్ళినట్లుగా ధనవంతుడి గురించి మనం చూస్తుంటే, అపోస్తలులు మాత్రం విస్మయం పొందినట్టుగా, ఈ సమాధానానికి విస్మయం పొందినట్టుగా చూసాం. చాలామందికి మీలో కూడా మొదటిసారిగా వింటుంటే చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది సమాధానం. మొదటిసారిగా వినే వాళ్ళకు చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, తను చెప్పిన సమాధానం ఏంటి అంటే, నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అని అంటే, పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే ఆస్తులు ఉండకూడదా, ధనం ఉండకూడదా, కోట్ల రూపాయలు ఉండకూడదా? ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడు వీళ్ళు విస్మయం ఉందారట. అంటే అర్థం ఏంటి, వీళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. వీళ్ళెందుకు ఆశ్చర్యపడ్డారు అంటే, అక్కడ ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, ఆస్తి గలవారు అన్నాడు. చూసి ఆస్తి గలవారు అందరి కోసం మాట్లాడుతూ మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 23వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు యేసు చుట్టూ చూచి, ఎందుకు అందరి కోసం చెప్తున్నాడు కనుక, చుట్టూ చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంటే చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఒక మాటలో చెప్పాలంటే అసాధ్యం, సాధ్యం కాదు అన్నాడు. అన్న ఆ మాటకు, ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. ఆ పదం చూడండి, ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా,
తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట మరలా ఎంతో దుర్లభం. మరలా రెండో మారు చెప్పాడు. ముందు చెప్పాడు ఎంతో దుర్లభం అన్నాడు, రెండో మారు చెప్తున్నాడు ఎంతో దుర్లభం అన్నాడు, మరలా మరలా చెప్తున్నాడు. చూడండి, మరలా మూడో మారు చెప్తున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది పెచ్చములో దూరుట సులభము. ఏంటి అసలు ధనవంతుల మీద ఏంటండి యేసుక్రీస్తుల వరకు చాలామంది కొంతమంది అనుకోవచ్చు, ఆయనకు లేదు గనక ఉన్న వాళ్ళని చూసి చాలా అసూయపడుతూ మాట్లాడిన మాటలండి అని. కొంతమంది అంతే కదండి. ఉన్న వాళ్ళకి మాటలు ఎలా ఉంటాయంటే, మీకు లేక మాట్లాడుతున్నారు, ఉన్న మమ్మల్ని చూచి మీరు అసూయతో చెబుతున్నారు, ఉన్న మమ్మల్ని చూచి మీరు ఓర్వలేక మాట్లాడుతున్నారు, మీకు ఉంటే మీరు ఇలానే మాట్లాడతారా అని అట్నుంచి ఇటు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే యేసుక్రీస్తుల వరకు లేక మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ఈ మాటలు? ఆయనకి లేక చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన గురించి నీకు సరిగా అర్థం కాలేదు, ఆయన ఎవరో ఏంటో నీకు తెలియలేదు, ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడావు. ఇంతకీ శిష్యులకు ఎందుకు ఆశ్చర్యం కలిగింది? శిష్యులకు ఎందుకు ఇంతగా వాళ్ళు ఆశ్చర్యపడ్డారట? ఈ మాట చెప్పిన తర్వాతనట అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే 26వ వచనంలో ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, ఇది ఏంటండి బాబు, ముందు విస్మయం పొందారు అని రాయబడింది. కానీ యేసు ప్రభుల వారు ఎప్పుడైతే 25వ వచనంలో మాట చెప్పాడో ఒంటె గురించి, 26వ వచనానికి వచ్చేటప్పటికట అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడిరి. అత్యధికముగా, ముందు 23లో విస్మయం అట, ఇప్పుడు ఇక్కడికి రాగానే అత్యధికముగా ఆశ్చర్యపడ్డారట. ఇలా ఆశ్చర్యపడిన వీళ్ళు అంటున్నారు, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడయ్యా? అలా అయితే ఎవరయ్యా రాగలరు? అంటే ప్రసంగం ఏం చెప్పాలో ఒక విధంగా ప్రభుకి వీళ్ళే సలహా ఇస్తున్నట్టుగా ఉంది. అప్పుడప్పుడు సంఘాలలో కొంతమంది అంటుంటారు, ఏం మెసేజ్లు అండి బాబు, ఏమంటే ప్రతి వారం ఖండిస్తున్నారు, ప్రతి వారం గద్దిస్తున్నారు, ప్రతి వారం హెచ్చరిస్తున్నారు, ఇంకా చెప్పాలంటే అసలు ఏంటోనండి బాబు మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగానే ఉన్నారు అన్నప్పుడు మరి ఏం చెప్పమంటారు చెప్పండి అని వాళ్ళని అడిగే పరిస్థితి. వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పాలి ఇప్పుడు ప్రసంగాలు. కొంతమంది చూడండి, ఇది చెప్పండి, అది చెప్పండి, అలా చెప్పండి, ఎలా చెప్పండి, సలహాలు. ఇక్కడ వీళ్ళు కూడా చూడండి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అంటారా? అంటే అర్థం ఏంటి? ఇలాంటి ప్రసంగాలు చేస్తే ఎవడు రాడు చర్చికి. అర్జెంటుగా మీ మాట్లాడేటువంటి పద్ధతి అయినా మార్చుకోండి, సబ్జెక్ట్ అయినా మార్చుకోండి, లేకపోతే మమ్మల్ని అడగండి, మీరు రాసిస్తాం అన్నా అంటారేమో రేపు భవిష్యత్తులో. ఇక చూసారా, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని మాట్లాడుతున్నారండి. అసలు ఇంతకీ వీళ్ళ బాధ ఏంటండి? శిష్యుల గొడవ ఏంటి ఇక్కడ? వీళ్ళకెందుకు విస్మయం కలిగింది? వీళ్ళకెందుకు అంత అత్యధికంగా ఆశ్చర్యపడ్డారు అని అంటే, ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏంటంటే వీళ్ళు కూడా అన్నీ విడిచిపెట్టి ఈయన దగ్గరికి వచ్చారు, ప్రభు దగ్గరికి. మరి రావటం వెనకాల ఏమైనా ఆలోచించారో ఏమని? మనం ఏదైతే వదులుకున్నామో, ఏదైతే విడిచిపెట్టామో అంతకు మించి మనం ఏమైనా సంపాదించుకోవచ్చేమో. ప్రభు చెప్పిన మాట వాళ్ళకి ప్రారంభంలో అర్థం కాలేదు. ఏమన్నా ప్రభు చెప్పింది ఏది వెంటనే అర్థం చేసుకున్నారు శిష్యులు చెప్పండి? ఆయన చెప్పింది ఏది వెంటనే అర్థం చేసుకున్నారు? అందరి ముందు మాత్రం అర్థమైనట్టుగా తలలూపేవాళ్ళు. గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు అక్కడ ఏదో చెప్పావు, దాని అర్థం ఏంటంటే మళ్ళీ అడిగేవాళ్ళు. ప్రైవేట్ క్లాసులు అనమాట, వాళ్ళకి ట్యూషన్స్ ఉండేవి. స్కూల్లో చెప్పినవి అర్థం కాదు, స్కూల్లో చెప్పినవి అర్థం కాక ఈవినింగ్ రాగానే మళ్ళీ ప్రైవేట్కి పంపించేవాళ్ళు కదా చిన్నతనంలో. సేమ్ అంతే అనమాట. అందరిలో అంటే స్కూల్లో చెప్పినప్పుడు, క్లాస్లో చెప్పినప్పుడు వీళ్ళకి అర్థం కాకపోయేది అంత తొందరగా. అర్థం కాక ప్రభు అప్పుడు నువ్వు చెప్పావే ఉపమానం, దాని అర్థం ఏంటయ్యా మాకు సరిగా అర్థం కాలేదు అని మరలా అడిగినప్పుడు ప్రభు మరలా వాళ్ళకి చక్కగా చెప్పేవాడు. ఇది మనకు ఏమంటే సువార్తల్లో మనకు కనబడుతుంది. అంతేకాదు యేసుక్రీస్తుల వారు ప్రారంభంలోని వారితో ఒక మాట అన్నాడు. ఏంటంటే మిమ్మల్ని చేపలు పడుతున్నారు కదా మీరు, మిమ్మల్ని ఇక్కడ నుంచి నేను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. మొత్తానికైతే అక్కడ చేపలు పడుతున్నావు, చేపలు పడితే ఇంత సంపాదిస్తే మనుషులు పడితే ఇంకెంత సంపాదించవచ్చో. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా ఒక భాష ఉపయోగిస్తుంటారు, వీడు మాత్రం గట్టి ఉండి పట్టాడు రా, వీడికి చాలా సౌండ్ పట్టిసే పడ్డాయి వీడి వలలో. చాలామంది మాట్లాడుతుంటారులేండి అలా. అంటే అర్థం ఏంటి? ఇక వీడి దశ తిరిగిపోయినట్టే.
ఏమండి ఈ రోజు నుంచి వీడు ఏమంటారు వస్త్రధారణ మారిపోయినట్టే, వీడు ఇల్లు మారిపోయింది, ఆడు కారు వచ్చేస్తే అన్నీ వచ్చేస్తాడు. ఎందుకంటే ఆడ వెనకాల చాలామంది పడిపోయారు అంతే, ఫాలోవర్స్ మాట్లాడుతుంటారు కదండి, ఇలా పడేశాడు వీడు. యేసుక్రీస్తుల వారు కూడా చూడండి, ఇక నుంచి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అనేటప్పటికీ వాళ్ళలో ఒక ఆలోచన బయలుదేరింది. ఇప్పటి వరకు చేపలు బట్టి ఇంత వెనకేసామంటే ఈ రోజు నుంచి ఏం పడతామట మనం, ఇక డైరెక్ట్గా ఏకంగా మనుషుల్నే పడతామట. ఇక ఈ మనుషులను పట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక చూసుకున్నారు ఎన్ని దోణులు కొనేయచ్చు మనం, ఇలాంటివి ఎన్ని వలలు కొనేయచ్చు, ఎంతమంది పని వాళ్ళని పెట్టుకోవచ్చు. అందులో ముఖ్యంగా పేతురు గారు కొంచెం పేదవాడేమో కానీ యాకోబు యోహానులు ఉన్నది చూసారా, వాళ్ళు కొంచెం పర్వాలేదండి, వాళ్ళు కొంచెం సౌండ్ పార్టీసేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కూడా జాలర్లు అయినప్పటికీ వాళ్ళకు ఒక దోణి ఉండేదట, వాళ్ళకు వలలు ఉండేవట. అంతేకాదు వీళ్ళకి జీతగాండ్రు కూడా ఉన్నారు అనేది మార్కు గారే రాస్తారు ప్రారంభంలో. ఎవరికి జీతగాండ్రు ఉన్నారట? ఈ యాకోబు యోహానులు అన్నదమ్ములే కదా ఇద్దరు, జెబెదయి కుమారులు, వీళ్ళకట జీతగాండ్రు కూడా ఉండేవాళ్ళట. అంటే అర్థం ఏంటి, వీళ్ళేమో యజమానులుగా ఉంటే వీళ్ళకింత దాసులుగా ఉండేవాళ్ళు. పేతురు గారి గురించి ఆంధ్రే గారి గురించి అయితే ఆ మాట లేదులే, కానీ వీళ్ళిద్దరి గురించి ఉందనంటే వీళ్ళు కొంచెం పర్వాలేదన్నమాట. అయితే ఏమండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఈ ఆలోచన లేదు అని మనం అనుకోవడానికి లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో వెంటనే పేతురు గారు అడుగుతున్న ప్రశ్న చూడండి. పేతురు గారు అడుగుతున్నారని మనం అనుకోకూడదు, కానీ అందరి పక్షాన ఆయన అడుగుతున్న ప్రశ్న ఇది. అందరి పక్షాన ఈయన స్పోక్స్ పర్సన్ అండి. ఈయన దేనికి? టీడీపీకి వైసీపీకి కాదు, అపోస్తలులకు. ఎందుకంటే కొన్ని పార్టీలకు స్పోక్స్ పర్సన్స్ ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి లేదు. ఆ పార్టీ తరపున మాట్లాడడానికి కొంతమంది ఉంటారు, బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, వాళ్ళే మాట్లాడాలన్నమాట. అలానే అపోస్తల తరపున కూడా మాట్లాడగలిగిన వ్యక్తులు ఎవరు ఉంటారంటే పేతురు గారు ముందుంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, మరికొన్ని సందర్భాలలో అపోస్తలందరి అభిప్రాయాలు ప్రభు ముందు పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే అపోస్తలులందరి అభిప్రాయాన్ని ఈయనగా ముందు పెడుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ. వెంటనే ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో నెక్స్ట్ 28వ వచనంలో చూద్దాం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మరిచిపోయావా? జ్ఞాపకం చేస్తున్నారు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. మేము మాకున్నవన్నీ ఎందుకు విడిచిపెట్టాము? మేము ఎందుకయ్యా నిన్ను విడిచిపెట్టి, దోణి విడిచిపెట్టి, వాళ్ళను విడిచిపెట్టి, పని వాళ్ళని విడిచిపెట్టి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు విడిచిపెట్టి, భార్య పిల్లలను విడిచిపెట్టి, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది ఎందుకు అంటే, అవును వీళ్ళు ఆ ఉద్దేశంతో ఏం అడగలేదులేండి అని మనం అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఇక్కడ మార్కు గారు కేవలం ఏంటంటే మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి అన్న మాటే రాశాడు. కానీ మత్తయ్య గారు మాత్రం ఈ విషయంలో ఏమన్నాడు అని అంటే, పేతురు గారు మాట్లాడిన ఇంకొక మాట కూడా ఆయన అడిషనల్గా యాడ్ చేశాడు. అది మార్కు గారు స్కిప్ చేశాడు. కానీ మత్తయ్య గారు మాత్రం ఇక్కడ ఇంకొక విషయం ఉంది, అక్కడ ఇంకొక మాటను ఆయన యాడ్ చేశాడు. అంటే మార్కు గారు దాన్ని స్కిప్ చేస్తే మత్తయ్య గారు దాన్ని కలిపి రాశారు. ఎందుకంటే మత్తయ్య గారు ప్రత్యక్ష సాక్షి, అయినా మత్తయ్య గారు ప్రత్యక్షంగా ఉన్నవాడు, అపోస్తలులో ఒకటి కదా మత్తయ్య గారు కూడా, ఈ 12 మందిలో ఒకటి కదా. ఆయన డైరెక్ట్గా లైవ్లో ఉన్న వ్యక్తి. ఆయన ఏమన్నాడో కేవలం మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని కేవలం ఆ ఒక్క మాటే అనకుండా ఆయన ఇంకొక మాట కూడా అన్నాడట పేతురు గారు. ఏమన్నాడో అది మత్తయి సువార్త మనం చూస్తుంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మళ్ళీ ఇదే సందర్భం అండి, ఇదే సిచ్యువేషన్. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఏమంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27లో అప్పుడు పేతురు గారు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది. సేమ్ అంతవరకు ఓకే. పేతురు గారు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును. ఈ మాట మార్కు గారు రాయలేదు, పేతురు గారు మాటే. ఈ మాట మార్కు గారు రాయలేదు. ఎవరు రాశారు ఈ మాట? మత్తయ్య గారు రాశారు. అంటే పేతురు గారు ఇంకొకటి కూడా అడిగారనమాట, మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాము, మరి ఇంతకీ మాకేం దొరుకుతుందయ్యా? ఏదో మనుషులను పట్టే వాళ్ళగా చేస్తానన్నావు, మేము మనుషులు పట్టే వాళ్ళగా చేస్తారనేటప్పటికీ మేము చేపలు పట్టడం మానుకొని వెనకాల వచ్చేసాం. ఇలా చేపలు పట్టడం మానుకోవటమే కాదు, అన్నీ వదులుకొని అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేసాము, మరి మాకేంటి ప్రయోజనం అంటే అప్పటి వరకు లేదనమాట. అప్పటి వరకు లేని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చింది?
ఏమండి, అప్పటి వరకు రాని ప్రశ్న, అప్పటి వరకు రాని ఈ సందేహం, అప్పటి వరకు తలెత్తనది ఇప్పుడే ఎందుకు వచ్చిందనంటే ప్రభు ఇప్పుడే చెప్పాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించారు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జములో దూరుట సులభము అన్నాడు. ఆస్తి గలవారు దాని మీద మీరు నమ్మిక ఉంచవద్దు. నీకు కలిగినవన్నీ అమ్మి నువ్వు బీదలకు పంచిపెట్టు అన్న ఈ మాటలన్నీ కూడా వాళ్ళకు ఎక్కడో ఇబ్బంది కలిగించాయా? లేదంటే వాళ్ళ ఆశలు అడియాశలుగా అయిపోయాయా? వాళ్ళ ఆలోచనలు తలక్రిందులుగా మారిపోయాయా? అందుకే అడుగుతున్నారా? అయితే మా పరిస్థితి ఏంటయ్యా? మరి మేము సమస్తమును విడిచిపెట్టామే, అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మరి ఇప్పుడు మాకేమి దొరుకుతుంది అన్నప్పుడు అప్పుడు ప్రభు ఇచ్చే అక్కడ ఎక్స్ప్లెనేషన్ మనకు కనబడుతుంది ఏంటంటే, ఇక్కడ మీరు పోగొట్టుకున్నారో మీరు ఏమీ వరి అవ్వద్దు, ఇక్కడ మీరు పోగొట్టుకున్న వాటికి 100 రెట్లు ఆ తర్వాత మీరు పొందుకుంటారు అన్నాడు. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అవేమంటే అప్పటి నుంచి ఇక లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఏమండి వేటి మీద కూడా వారు ఆలోచనలు పెట్టినట్టుగా మనకేమి కనపడదండి. చాలా మంచి వాళ్ళండి, కల్మషం లేని వాళ్ళండి, అపోస్తులైన వాళ్ళు. యేసుక్రీస్తుల వారు వెళుతూ ఏమంటే ఆయనకి వెళ్ళిపోతాడు. మరి కొద్ది రోజుల్లో యేసుక్రీస్తుల వారు అప్పగించబడతాడు. ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. అనగా ఆయన చివరిగా ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన, అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఆ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసినటువంటి ప్రార్థన, అది ప్రభు చేసిన ప్రార్థన అండి 17వ అధ్యాయంలో. ఆ ప్రార్థనలో యేసుక్రీస్తుల వారు శిష్యుల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు, తను నమ్మిన వారి గురించే మాట్లాడుతుంటాడు, తను వెంబడించే వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు. ఎస్పెషల్లీ అపోస్తుల కోసం మాట్లాడుతూ అందులో ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు తండ్రితో, తండ్రి నువ్వు నాకేమిచ్చావయ్యా ఈ లోకంలో నువ్వు నాకేమిచ్చావు? నీవు నాకు ఈ లోకంలో ఏది ఇచ్చావో అదే నేను కూడా వీరికి ఇచ్చేస్తున్నాను. ఆ మాట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను అన్నాడు. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఎవరికి? నేను పిలవగానే వారికి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడి ఇక్కడ దాకా వచ్చినటువంటి వీరికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, నీ వాక్యము ఇచ్చాను అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఏమీ ఇవ్వలేకనా చాలామంది అలానే అనుకుంటారు. ఆయన ఏమున్నాయండి ఆయన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేక ఉన్న వాక్యాన్ని వారికి ఇచ్చాడు అనేటువంటి ఒక అపోహ. ఆయన దగ్గర ఏమీ లేక కాదు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? అన్నిటినీ కూడా కలిగించినవాడు కదా. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, మర్చిపోకూడదు. సమస్తాన్ని కూడా కలిగించిన వాడండి. ఒక సృష్టికర్తగా యేసుక్రీస్తుల వారు ఉంటే ఆయనకి ఏది అసాధ్యం, ఆయన ఏమి ఇవ్వలేడు అని, ఏమి చెయ్యలేడని ఎన్ని అద్భుతాలు చేశాడే, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు కళ్ళ ముందు జరిగించాడు. ఎన్ని చేసిన ఆయన వారిని ఆస్తికర్తలుగా చేయలేడా? వారిని ధనవంతులుగా మార్చలేడా? వారిని బిలియనర్స్గా చేయలేడు అని మనం ఎందుకు అనుకుంటున్నామంటారు చెప్పండి. ఒకరోజు యేసుక్రీస్తుల వారు కపెర్నహూములో ఉన్నారు. ఆయన కపెర్నహూములో ఉన్న సమయంలో పన్ను వసూలు చేసేవారు వచ్చి ఏంటి మీ ప్రభువు పన్ను చెల్లించడా అని అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారు పేతురుని పిలిచి, ఏంటి పేతురు పన్ను కట్టమని అడుగుతున్నారా మన దగ్గర? అవును ప్రభువా. మరి ఏమున్నాయి? ఏమీ లేవు కదా, మీకు తెలుసు కదా, అంత ఖాళీ, నీల్ బడ్జెట్, బ్యాలెన్స్ ఏమీ లేదు ప్రభువా. నువ్వేం వరి అవ్వకు, గాలం ఉంది కదా, తీసుకుని వెళ్ళి సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, మొదటి చేప బయటికి తీ, ఆ చేప నోరు తెరువు, ఆ చేప నోటిలో షెకెల్ ఉంటుంది, ఆ షెకెలు తెచ్చి మనకు పన్ను కట్టు. ఏమండి, గాలం వేస్తే చేప పడుతుందని ఎవరైనా చెప్పగలరు, కానీ చేప నోటిలో షెకెలు ఉంటుందని ఎవరికి తెలుసు చెప్పండి? అది ఆయనకే తెలుసు. ఆయనకే ఎలా తెలుసు అని అంటే ఆయన
ఆయన ఎరిగినవాడు, అన్నీ చేసినవాడు. అందుకే చెప్పాను కదా ముందుగానే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సముద్రంలో చేపలు ఉంటాయి, ఆ చేపలలో ఏ చేప నోటిలో శకులుంటుందో చెప్పగలిగిన ప్రభువు ఎక్కడ బంగారం ఉంటుందో చెప్పలేడా? ఎక్కడ వజ్రాలు ఉంటాయో చెప్పలేడా? ఎక్కడ రత్న రాసులు దొరుకుతాయో చెప్పలేడా? చెప్పగలడు. అప్పుడు వెళుతూ వెళుతూ ప్రభు పేతును పిలిచి గుణపమిచ్చి, ఇగో నువ్వు ఈ ప్రాంతంలో తవ్వుకోరా, నీకు అంతలో బంగారు గనులు పడతాయి అని. ఏమండి యాకోబు యోహాను పిలిచి, ఇగో మీ ఇద్దరు అన్నదమ్ములు మీరు అటువైపు వెళ్ళి తవ్వుకోండి, అక్కడ రత్నాలు ఉంటాయి, అక్కడ వజ్రాలు దొరుకుతాయి మీకు. చెప్పగలడండి, పెట్టింది ఆయన. కానీ ఇవే వారికి నీ వాక్యం ఇచ్చాను, వారికి నీ వాక్యం ఇచ్చాను అని అంటున్నాడు. అని అంటే ధనం కన్నా వాక్యమే గొప్పదా? ధనం కన్నా వాక్యం గొప్పదా? అప్పుడప్పుడు అంటుంటారు, కత్తి కన్నా ఏది గొప్పదట? కలం. కత్తి కన్నా కలం గొప్పది అన్నారు. ధనం కన్నా దేవుని మాటే గొప్పదా అంటే అవును, దేవుని మాట చాలా గొప్పది. ఎందుకో తెలుసా? దేవుని మాట మనిషిని బ్రతికించేది. ధనం మనిషిని బ్రతికించేది కాదు, మనిషిని చంపేది. ధనం మనిషిని బ్రతికించేది కాదండి. అదేంటండి, బ్రతికించదా మనిషిని? నో. ధనం పేరుతో జరిగిన దారుణాలు, ధనం ముసుగులో జరిగిన ఎన్నో ఘోరాలు ఈ సమాజంలో మనం చూసాము, చూస్తూనే ఉన్నామే నేటికి. ఈరోజు మనుషుల మధ్య ఉన్న ప్రేమలు స్వచ్ఛమైన ప్రేమలని మీరు అనుకుంటున్నారా? కాదండి. ఈరోజు స్వచ్ఛమైన ప్రేమలు మనుషుల మధ్య లేవు. మనుషుల మధ్య ఉన్న ప్రేమలన్నీ కూడా మనీ ప్రేమలవై, అంతా మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని ఎవరు మాట్లాడారు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. డబ్బుంటేనే నీకు విలువ, డబ్బుంటేనే నీకు గౌరవం. ఒక భార్య అయినా భర్తకు ఎందుకు లోబడుతుంది? సంపాదిస్తున్నాడు గనుక. పిల్లలైన తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తున్నారు అని అంటే వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు గనుక. మనిషి మరో మనిషిని ఎందుకు దగ్గరగా ఉంటున్నాడు, ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అంటే తనతో అవసరాలు తీర్చేవాడుగా ఉన్నాడు గనుక. ఒకవేళ డబ్బే లేకపోతే, డబ్బే ఇవ్వకపోతే, ధనం అనేది మనిషి చేతిలో లేకపోతే ఎవరినండి భరించగలరు? ఎవరిని సహించగలరు? ఎవరితో చక్కటి సంబంధాలు కలిగి ఉండగలరంటారు చెప్పండి? యోబు అంతటి వాడే చివరికి వెళ్ళేటప్పటికి ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు అని మాట్లాడతాడు ఆయన. నా బంధువులు నా ఎద్దుకు రావడం లేదు. ఎందుకు రావట్లేదు యోబు గారు? ఒకప్పుడు చాలామంది బంధువులు వచ్చేవారు, ఎప్పుడు మీ ఇల్లంతా కలకలాడిపోతూ ఉండేది. ఎప్పుడు చూసినా కానీ ఎవరో ఒకరు వస్తూనే ఇల్లంతా కూడా మీ బంధువులతో కలకలాడుతూ నిండిపోయి ఉండేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు యోబు గారు అని అంటే, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు కదా, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు కదా. ఓహో, అంటే అంతకు మునుపు నీకున్న ఆస్తిని బట్టి వచ్చారు, నిన్ను బట్టి కాదనమాట. నీకున్న గొర్రెలు, నీకున్న గాడిదలు, నీకున్నటువంటి ఎడ్లు, నీకున్న ఒంటెలు, నీకున్న ఆస్తి, నీకున్న సంపద, వీటిని బట్టి నీ యొద్దకు వచ్చారు, వీటిని బట్టి నిన్ను గౌరవించారు తప్ప నిన్నుగా గౌరవించిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు కూడా చూడండి, అధికారులు వాళ్ళకున్న అధికారాన్ని బట్టి గౌరవిస్తున్నారు తప్ప వ్యక్తిగా మీరు వారిని గౌరవించగలుగుతున్నారా? మీరు చెప్పండి. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక మినిస్టర్ అయినా, ఒక చీఫ్ మినిస్టర్ అయినా ఎవరైనా వాళ్ళని ఎందుకండి గౌరవిస్తున్నారు? ఎందుకండి వాళ్ళని? కేవలం వాళ్ళని బట్టి కాదు, వాళ్ళ వెనకున్న అధికారం. ఇది ఎంత నిజమో ఈరోజు కూడా మనిషి మరో మనిషిని ప్రేమిస్తున్నాడు అంటే అది కేవలం ధనాన్ని బట్టి. అది యోబు గారి మాటల్లో స్పష్టమైంది. ఒకవేళ ధనాన్ని బట్టే కాకుండా వ్యక్తిని బట్టే ఒకవేళ అతన్ని ఇష్టపడితే, ప్రేమిస్తే, యోబు కష్టంలో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏ ఒక్క బంధువు ఎందుకు రాలేదు? ఏ ఒక్క బంధువు ఎందుకు మాట్లాడలేదు? ఏ ఒక్క బంధువు ఎందుకు పరామర్శించలేకపోయాడు? వీళ్ళు బంధువులా? కాదు, రాబంధువులు. శవం మీద పడి చీల్చుకొని తినేటువంటి జాతి రాబంధువులు అంటారు. అలానే తనకున్న ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాన్ని చూచి ఏమంటే ఆ రోజు వచ్చి ఉండి తిని ఆ తర్వాత కష్టంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు అని అందరూ వదిలేసి వెళ్ళిపోయారు తప్ప ఎవరు వచ్చారు, ఎవరు పట్టించుకున్నారు? ధనం అండి. అందుకే చెప్తున్నాడండి ఆయన,
యేసుక్రీస్తుల వారు వెళుతూ వెళుతూ శిష్యులకు, తండ్రి వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఏం ధనవద్దు, ధనం మంచిది కాదు. ధనం అనేది దగ చేసేది, ధనం అనేది మోసం చేసేది, ధనం దోపిడీ. అందుకే పౌలు గారు ఇవన్నీ తెలుసు కదా. ఇవన్నీ తెలిసినటువంటి పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడు తిమోతికి రాస్తూ. ఎందుకంటే తిమోతి ఒక దైవజనుడు, తిమోతి ఒక సేవకుడు. అందుకే తిమోతి గురించి మాట్లాడుతూ తిమోతికి రాస్తూ ఏమంటే పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి పత్రిక అండి. అలానే సేవకులందరికీ అవసరమైనటువంటి పత్రిక అండి. ఎందుకంటే తిమోతి ఒక సేవకుడు, మర్చిపోకూడదు. ఏమంటే సేవకుడైన తిమోతికి చెబుతున్నాడు అని అంటే సేవకులందరికీ చెబుతున్నామా ఏమంటే పత్రిక కానిదని మనం భావించాలి. సేవకుల లెటర్, సేవకుల పత్రిక అనుకోవాలి. అది తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తుంటే దైవజనుడా అని ఏమంటే పౌలు గారు ఎవరిని పెద్దగా సంబోధించినట్టుగా మనకు అనిపించదు. కానీ ఒక తిమోతిని మాత్రం దైవజనుడా అని సంబోధిస్తాడని మీరు 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, దైవజనుడా. ఏంటండి ఆ మాట? ఏమండి ఆ మాట అనాలంటే, అలా పిలువబడాలి అని అంటే ఎంత ఉండాలనుకుంటున్నారు? ఏంటి? డబ్బు కాదు, క్యారెక్టర్. డబ్బు కాదండి. డబ్బుంటే ఏమంటారు? ధనవంతుడా. డబ్బుంటే దైవజనుడా అని పిలవరు అతన్ని. డబ్బున్నవాడిని ధనవంతుడు అంటారేమో కానీ ఏమండి దైవజనుడా అని మాత్రం పిలవరు. మరి దైవజనుడుగా పిలువబడాలి అని అంటే ఏమి లేనివాడుగా ఉండాలో తెలుసా? ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. అది ఆ కాంటెక్స్ట్ అంతా అదే. మనం ఆరంభం చదువుకుంటూ వస్తుంటే అక్కడ చెబుతున్నటువంటి సందర్భం అంతా అదే. దైవజనుడా, తిమోతి దైవజనుడా, ధనవంతుడు కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తుల ప్రసంగాలలో ధనవంతుల గురించి మాట్లాడతారు. ఒక ఇద్దరు ధనవంతుల కోసం యేసుక్రీస్తులో ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఒక ధనవంతుడు 12వ అధ్యాయంలో మాట్లాడతారు ఒక ధనవంతుడి గురించి లూకాసు వార్తలో. మరో ధనవంతుడి కోసం 16వ అధ్యాయంలో మాట్లాడతారు. మనకు తెలుసు. ఒక ధనవంతుడు 12వ అధ్యాయంలో కనబడతాడు, మరొక ధనవంతుడు 16వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఒకడు ఏమంటే పంట వేసాడట, చూశాడట పంట, అది సమృద్ధిగా పండిందట. ఆ పంట దగ్గరికి వెళ్ళాడట, ఆలోచిస్తున్నాడట, ఈ పంట అంతటిని కానీ కోసి కుప్పగా చేసి బస్తాల్లోకి వేసి ఇంటికి తీసుకుని వెళితే ఇంటి దగ్గర ఉన్న కొట్లు కూడా సరిపోవే. కనుక ఏం చేయాలి? మొట్టమొదట అంటే ముందు వీటిని కొయ్యటం కాదు, కూర్చటం కాదు, ముందు ఇంటి వద్ద ఉన్నటువంటి కొట్లు వాటన్నిటినీ కూడా మొట్టమొదట పడగొట్టి వాటికంటే గొప్ప వాటిని కట్టించి ఆ తర్వాత కానీ పంటని కూడా తీసుకెళ్ళి అందులో పెట్టాలి. చాలా పెద్ద ప్రణాళిక, చాలా పెద్ద పని. అలా అందులో పెట్టాక అందులో పెట్టి తన ప్రాణంతో చెప్పుకుంటాడట. ఏమని చెప్పుకుంటాడట? అక్కడ రాయబడి ఉందండి. ఏమని చెప్పుకుంటున్నాడట కనబడుతుంది. 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం వాడు చూడండి ప్రియులారా త్వరగా. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎన్ని సంవత్సరాలకు? అనేక సంవత్సరాలకు సరిపడా విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అన్నాడండి. ఏంటండి? ఎన్ని సంవత్సరాలకు? అనేక సంవత్సరాలకా? అనేక సంవత్సరములకు విస్తారముగా ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అన్నాడు. అసలు నీకు అంతుందా ఆయుష్? నువ్వు అంతకాలం బ్రతుకుతావా? లేదే. మరి అనేక సంవత్సరాల కోసం ఎందుకురా నువ్వు ఆలోచిస్తున్నావు? అలా ఆ పంటంతటిని కూడా చూసుకుంటూ తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు. ఏమండి, ప్రతి మనిషికి చూడండి తన ప్రాణం అంటే చాలా తీపండి. ఎవరికైనా వారి ప్రాణం మీద వారికి ఉన్నంత మమకారం, వారి ప్రాణం మీద వారికి ఉన్నంత తీపి ఇష్టం దేని మీద ఉండదు. మొట్టమొదట ఎవరి ప్రాణం వారికే. అంతే కదా. ఎవరైనా కానీ ముందు వారి ప్రాణాన్ని వారు కాపాడుకోవాలనుకుంటారు. ఎవరైనా వారి ప్రాణం వారు దక్కించుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఎవరి కోసమైనా ఆలోచిస్తారు. ఇక్కడ ప్రతి మనిషికి ప్రాణం 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 అంటే ఏమండి ఎవరికండి ఉండదు చెప్పండి తీపి? ప్రాణాన్ని దక్కించుకోవడానికి, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఎంత ఖర్చు పెడతారు? ఎంత ఖర్చు అయినా పెడతారు. అమలాపురం కాదంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? రాజమండ్రికి వెళ్ళిపోతారు. రాజమండ్రి కాదంటే వైజాగ్ వెళ్ళిపోతారు. అక్కడ కాదంటే హైదరాబాద్ వెళ్ళిపోతారు. అది కాదంటే బాంబే వెళ్తారు. అవసరమైతే దేశమైనా దాటిపోతారు. ఎందుకు? ప్రాణం కావాలి, ప్రాణం నిలబడాలి, ప్రాణం నిలబెట్టుకోవాలి. అలా తన ప్రాణంతో అంటున్నాడట, నా ప్రాణమా
నా ప్రాణముతో ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇక నువ్వు సుఖించు, ఇక నువ్వు తినుము, త్రాగుము, సంతోషించుము అని తన ప్రాణముతో ఇక నేను చెప్పుకుంటాను అని ఇవన్నీ అనుకుంటున్నాడండి. ఇంకా పంట కోయలేదు, కూర్చోలేదు, కొట్లు పడగొట్టలేదు, వాటిని కట్టలేదు, అందరికి తీసుకురాలేదు. కానీ ఆలోచనలో మాత్రం చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయాడు. అలా ఆలోచించుకుంటూ అలా లైట్స్ ఆఫ్ చేసి అలా బెడ్ మీదకి వెళ్ళాడట. అలా నిద్రలోకి వెళ్ళాడు. ఈలోపు దేవుడు వచ్చాడట. దేవుడు వచ్చేసి ఏమంటున్నాడు చూస్తారా? అయితే వెర్రివాడా, రాత్రి అదేంటండి ధనవంతుడు కదండాడు, ధనవంతుడు కదా, ధనవంతుడిని పట్టి ఏంటంటే వెర్రివాడా అంటున్నాడు ఏంటండి? లోకం ఒప్పుకుంటుందా అండి? ధనవంతుడు అంటే మనం ఏమంటాం చెప్పండి? అమ్మో ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఊళ్ళో చాలా పెద్ద ఆయనండి. ఎందుకు పెద్ద ఆయన? బోళ్ళంత ఆస్తుంది వెనకాల, బోళ్ళని ఎకరాలు ఉన్నాయి, బోళ్ళని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఓ ఇంటి నిండా ధాన్యమే. మనమైతే ధనవంతుడు అంటాం, మనమైతే భూస్వామి అంటాం, మనమైతే ఓ శ్రీమంతుడు అంటాం, మనమైతే చాలా గొప్పవాడు అంటాం. కానీ ఆయన అంటున్నాడు, మనం ధనవంతుడు అని పిలిచేటువంటి వ్యక్తిని ఆయన అంటున్నాడు వెర్రివాడా. ధనవంతుడు, మనకు ధనవంతుడు, నీకు ధనవంతుడు, నాకు ధనవంతుడు, దేవుడికి ధనవంతుడు అండి వాడు. నీకు నాకు ధనవంతుడేమో, దేవుడికి ధనవంతుడు కాదు కదా. మరి ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే వాడు వెర్రివాడుగానే కనబడుతున్నాడు. అంటే మనకి ఏం అర్థం కావాలి? ధనం ఉండి విడిలా ఆలోచిస్తారు చూసారా? ధనం ఉండి విడిలా ఆలోచించేవాళ్ళు, ధనం ఉండి విడిలా ఆలోచించేవాళ్ళు, ధనం ఉండి వీడిలా ఆలోచించే వాళ్ళందరికీ దేవుడిచ్చిన గొప్ప టైటిల్ ఏంటంటే వెర్రివాడు అని అర్థం. ధనం ఉండి ఈడిలాగా ఆలోచించిన వాళ్ళందరికీ దేవుడిచ్చినటువంటి ఒక బిరుదు. పద్మశ్రీ, పద్మభూషణ్, అర్జున, ఇంకేంటి ఆస్కారు, నోబెలు, భారతరత్న, ఇవన్నీ కూడా చాలా గౌరవ పురస్కారాలు. బాగా ధనవంతులై ఈ విధంగా ఆలోచించేటువంటి వ్యక్తులకు ఆయన గౌరవ పురస్కారం అనుకుంటే ఏంటి అంటే వెర్రివాడైన ధనవంతుడు అని. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఫూలిష్ అంటాడు, పిచ్చివాడు, వెర్రివాడు. ఏమంటే వాడు వెర్రోడా అండి? వాడికి అంత ఆస్తుంటే వాడు వెర్రోడా అండి? అంతగా పంట బాగా పండించుకుంటే వాడు వెర్రివాడా అండి? అన్ని కొట్లు విప్పి కట్టాలనుకుంటుంటే వాడు వెర్రివాడు అవుతాడండి? అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి సమకూర్చుకుంటే అవును వాడు వెర్రివాడే. ఏమండి లోకం చూడండి, బాగా కష్టపడుతూ బాగా సంపాదించి ఏమండి ఓ రేకుల షెడ్ తీసేసి ఆ తర్వాత స్లాబ్ వేసి స్లాబ్ ఇది ఏమంటే స్లాబ్ పైన మళ్ళీ 2, 3, 4, 5 ఇలా వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అబ్బా ఏంట్రా వీడు ఇలా డెవలప్ అయిపోతున్నాడు. ఏమండి ఫ్లాట్ల మీద ఫ్లాట్లు, ఎకరాల మీద ఎకరాలు ఇలా కొనేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి. చూసే వాళ్ళంతా ఏమనుకుంటారో తెలుసా? మనిషి అంటే వీడురా. ఏమంటే చాలా తెలియగలవాడు. ఎందుకనంటే వీడి కోసం ఆలోచించట్లే, పిల్లల కోసం ఆలోచించాడు, పిల్లల కోసం ఆలోచించట్లే, వాళ్ళ పిల్లల కోసం ఆలోచించాడు, వాళ్ళ పిల్లల కోసమే కాదు, ఒక 4 తరాల వరకు ఆలోచిస్తున్నాడు అనంటే మనము ఉన్నాం. ఎందుకు? మన కోసం మనమే ఆలోచించుకోలేకపోతున్నాం అని మనం అనుకుంటాం అలాంటి వాళ్ళని చూసి. కానీ వీడు అనేక సంవత్సరాలకు ప్లాన్ వేసిన వీడి కోసం ఆయన అంటున్నాడు ఓరి వెర్రివాడా. కంగారు అయిపోయి అన్నాడు. ఎందుకు? వెర్రోడు ఎవడున్నాడు ఇక్కడ? నువ్వే. ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది కదా. ఎప్పుడు కూడా నిన్ను అలా ఎవరూ పిలిచి ఉండరు కదా. అందరూ కూడా ఏమనేవాళ్ళు? అందరూ ల్యాండ్ లార్డ్ అని పిలిచేవారు వాడిని ఊర్లో. అందరూ ధనవంతుడా అని పిలిచేవాళ్ళు ఊర్లో అందరూ కూడా. అయ్యగారు అని పిలిచేవారు ఊర్లో అందరూ కూడా. ఏమండి ఇది కొత్త పిలుపుగా ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉంది. చూస్తే ఎవడు ఆడే నిన్నే వాడా అనగానే వాడు కంగారు అయిపోయాడు, బెక్కి చచ్చిపోయినట్టుగా అయిపోయిందండి. ఇప్పటి వరకు మొట్టమొదటి నా జీవితంలో ఎవ్వరూ పిలవని పిలిపిది అర్థమైపోయింది. ఒరి వెర్రివాడా, ఈ రాత్రి ఏ రాత్రి అనేక సంవత్సరాల కోసం నువ్వు ఆలోచించావో, ఏ రాత్రి అనేక సంవత్సరాల కోసం ప్లాన్ వేసావో, ఇదే రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి, నీవు సంపాదించినవి ఇవన్నీ కూడా ఎవని వగును, ఎవరి వశమైపోతాయి. నువ్వు చెప్పగలవా? మాట లేదండి, సౌండ్ లేదు. ఈ రాత్రి నిజమేనండి. ఎందుకంటే
పోయే ప్రాణాన్ని ఏవి ఆపగలవు, ఏవి నిలబెట్టగలవు, ఏవి ఏమంటే ఏం చేస్తే మనిషి మరణాన్ని తప్పించుకోగలడు అంటే, ఏది చేసినా నీకు ఎన్ని ఉన్నా, నీకు ఎంత అధికారం ఉండని, నీ వెనకాల ఎన్ని ఎకరాలు ఉండని, నీ వెనక ఎన్ని కోట్లు ఉండని, నీకున్న కోట్ల రూపాయలు, నీ వెనకాల ఉన్న 100 ఎకరాలు, నీకున్న అధికారం, నీకున్న బలగం ఏది కూడా పోయే నీ ప్రాణాన్ని ఆపలేవు, పోయే నీ ప్రాణం నిలబెట్టలేవు అన్న సత్యం ఎంతమంది తెలుసు చెప్పండి? ఒకవేళ నిజంగా ఈ సత్యమే మనిషి ఎరిగి ఉంటే ఈరోజు మనుషుల సమాజంలో అసమానతలు ఉండవు, అంత సమానత్వం ఉండేది. దోపిడీలు ఉండేవి కాదు, దొంగతనాలు ఉండేవి కాదు, దోచుకోవడం లేదు, అవినీతి లేదు, అక్రమాలు ఉండేవి కాదు. ఇవి లేకనే, ఈ ఆలోచన లేకనే కదా కేవలం నీ కోసం నువ్వు ఆలోచించుకుంటే సరిపోయేది, నీ కుటుంబం కోసం ఆలోచించుకుంటే సరిపోయేది. రాని ఇంకా 5 తరాలు, 10 తరాలు, 20 తరాలు, 100 తరాలు తిన్నా తరగని ఆస్తుని వెనకాల వేసుకొని ఎంతమంది కొడుకులు కొట్టావు, ఎంతమందిని మాయ చేసావు, ఎంతమందిని మోసం చేసి సంపాదిస్తున్నావురా వెర్రివాడా, వెర్రివాడా. ఏమైపోతాయిరా ఇవన్నీ కూడా? ఈ రాత్రి ప్రాణం నడుపుతున్నారు, తెల్లవారికి ఎప్పటికీ నువ్వు ఉంటావు, తెల్లవారికి నువ్వు ఉంటావు ఇంట్లో, నీ ఇల్లు ఉంటుంది, అక్కడ భూమి ఉంటుంది, భూమిలో పంట ఉంటుంది, కానీ ఇవి ఏవి కూడా నీతో వచ్చేవి కావు. తెల్లవారేసరికి శవంగా మారితే ఇంటిలో బయటికి ఈడ్చి తీసుకుని వచ్చి ఒక టెంట్ వేసి టెంట్ కింద పెట్టెలో నిన్ను పెట్టి 4 పాటలు పాడి 4 ప్రార్థనలు చేసి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఊరవతల శ్మశానం గోతి తవ్వి గోతులో పెట్టి మట్టి వేసి నిన్ను పూడ్చి ఇంటికి వచ్చేస్తారు. ఇంతటితో నీ చరిత్ర సమాప్తం, నీ జీవితం ముగిసిపోయింది. ఇల్లక్కడే, కారక్కడే, భూములక్కడే, పంటక్కడే, బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడే, అన్ని ఎక్కడక్కడే ఉండవు, నువ్వే లేవు. దీనికోసమా అండి ఈరోజు మనిషి ఇలా మారిపోయాడు? ఎంత సత్యం అండి, ఎంత చక్కగా ఉందండి బైబిల్. అందుకే ఏమంటున్నాడు తెలుసా? దైవజనుడా తిమోతి, దైవజనుడా వాడి జోలికి వెళ్ళకు అని చెబుతూ పై మాటల్లో 9 నుంచి మాట్లాడుతున్నాడు. తిమోతికి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలలో చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ధనవంతులకు అపేక్షించువారు శోధనలో, ఊరిలో, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అన్నాడు. ధనవంతులగుటకు అపేక్షించేవారు, ధనం ఉండటం కోసం చెప్పట్లేదు, కానీ ధనవంతులం అయిపోవాలనే కోరిక ఎవరిలో ఉండదు? ఎవరిలో? ధనం ఉండడం తప్పు కాదు, ధనవంతులం అయిపోవాలి అని అపేక్ష, ఆ కోరిక, ఆ బుద్ధి, ఆ ఆశ, అది ఏం చేస్తుంది తెలుసా? ధనవంతులు అవుటకు అపేక్షించేవారు అనేకమైన శోధనలలో, అవివేక యుక్తములకు హానికరములైన అనేకమైన దురాశలలో పడిపోతారు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేస్తాయి. ఎందుకంటే చెప్తున్నాడు ధనాపేక్ష అనేది, ఎందుకంటే ధనాపేక్ష అనేది సమస్త విధములైన కీడులకు అది మూలము. ఎందరో దాన్ని ఆశించారు, కొందరు దానిని ఆశించారు, కొందరు దాన్ని ఆశించారు. ధనాన్ని. దేవుణ్ణి ఆశించవలసిన మనిషి దేవుణ్ణి కాకుండా ధనాన్ని ఆశించాడు. ఎందుకు అనంటే ధనమే బలం. దేవుడి దగ్గర ఏముంది? బలం. దేవుడొద్దు. ఏంటంటే దేవుడి దగ్గరకు వచ్చి కూడా ధనాన్ని భక్తులున్న కారణం. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని కదా నువ్వు కోరుకోవాలి, దేవుని మీద కదా నువ్వు ఆనుకోవాలి, దేవుడి వైపు కదా చూడాలి. ఏ దేవుడి దగ్గరకు వచ్చావో ఆ దేవుని మీద ఆనుకోనకుండా, ఆ దేవుని మీద ఆశ పెట్టుకొనకుండా, ఆ దేవుని వైపు చూడకుండా మరలా లోకంలో విడిచిపెట్టి వచ్చిన ఆ ధనాపేక్ష దరిద్రమైన ఆ కోరికలు ఇంకా మనసులో పెట్టుకొని ఇక్కడ కూడా మోకరించి, ఇక్కడ కూడా ప్రార్థిస్తూ, ఇక్కడ కూడా పాడుతూ మన అదే ధనాన్ని నువ్వు కోరుకుంటున్నావు, అడుగుతున్నావు. ఏమర్థమయ్యాడయ్యా దేవుడు నీకు? అంటే దేవుడి కంటే
అయిపోయిందా? దేవుడి కంటే నువ్వు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అంటే దాని బలం ఎక్కువ అనుకుంటున్నావా? కాదు, ధనబలం కాదు. నీకు నాకు కావాల్సింది దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు బలం మనకు కావాలి. ఇక్కడ ఏమన్నాడు ఆ మాట చూడండి చివరిలో, కొందరు దానిని ఆశించారు. అందరు కాదు, కొందరు దానిని ఆశించారు. ధనాన్ని ఆశించి విశ్వాసం నుంచే తొలగిపోయారు. విశ్వాసము నుంచే తొలగిపోయారు అని అంటే ఏంటండి? విశ్వాసములో నుంచి తొలగిపోవటం అని అంటే ఆఖరికి సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోవటం అని అంటే ఎంత ఘోరం, ఎంత దారుణం అది. కొన్ని సంఘాలలో పరిస్థితి అత్తేనండి. చిన్న చిన్నవి ఏదో ఆశపడి వస్తారు, ఏదో ఆశించి వస్తారు. అధికారాన్ని ఆశించి వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు, ధనాన్ని ఆశించి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో దేవుని నమ్ముకుంటే ఏదో కలుగుతుంది, ఏదో వస్తుంది లోకంలో అని ఎన్నెన్నో ఆశలతో ఆలోచనలతో వస్తారు. ఏదో జరగపోయేటప్పటికి కూడా అనుకున్నది కాకపోయేటప్పటికీ సంఘాన్ని వదిలేస్తారు, దేవుని వదిలేస్తారు. ముందు సంఘాన్ని వదిలేస్తారు, ఆ తర్వాత దేవుణ్ణే వదిలేస్తారు. అలా వదిలేసి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది లేరంటారు చెప్పండి మీరు? కాబట్టి మీరు క్రైస్తవుని వదిలేస్తారా? మీరు క్రైస్తవుని వదిలేస్తారా? మీరు క్రైస్తవుని వదిలేస్తే, క్రీస్తుని వదిలేస్తే మీకు 5 లక్షలు ఇస్తాం అంటే మీరు ఎంతమంది అండి ఉంటారు చెప్పండి? ఇక్కడ మీరు ఎంతమంది ఉంటారు చెప్పండి? మీరు క్రైస్తవ్యాన్ని, మీరు క్రీస్తుని విడిచిపెట్టిన ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు రేపే మీ అకౌంట్లో పడతాయి అనగానే రేపు సభ పెడితే మీరు ఎవరైనా వస్తారండి సభకు? అసలు ఎంతమంది రాగలరు చెప్పండి? ఇక్కడ కూర్చున్న మీరే కాదండి, ప్రపంచవ్యాప్తంగా వేల అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు దేవుడొద్దు, ధనం కావాలి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచే ఏమైపోయారట? తొలగిపోయి. అలా తొలగిపోయిన వాళ్ళు ఏమైనా బాగున్నారా? తొలగిపోయిన వాళ్ళు బాగున్నారా? లేదు. తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే ఆఖరికి పొడుచుకొని చచ్చారు. ఎవరు చంపలేదు, వాళ్ళే చచ్చారు. నిజమా ఇది? నిజం. ఏమండి చెప్పండి, ఒకరిద్దరి కోసం చెప్పండి. అలా చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. అందరి కోసం మాట్లాడే సమయం లేదు. కానీ ఒక్కసారి పాత నిబంధనల చరిత్రలో ఒకరి కోసం చూద్దాం, క్రొత్త నిబంధనలో ఒకరిద్దరి కోసం చూద్దాం. ఏమంటే పాత నిబంధనలో ఈ మాట కరెక్ట్గా యాప్ట్ అవుతుంది, కరెక్ట్గా ఎవరికి సరిపోతుందో ఒక్కసారి మనం చూడగలిగితే, మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం. ఇశ్రాయేలీలు కనానును ఐగుప్తు నుంచి బయలుదేరారు, కనానుకు వచ్చేసారు. కనానుకు యెహోషువ నాయకత్వంలో వస్తూ కనానులో ఉన్న ఒక్కొక్క పట్టణాన్ని జయించుకుంటూ వెళుతున్నారు. ఎరుకో దగ్గరకు వచ్చారు. అలా ఎరుకో దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు చెప్పాడు, 7 దినముల పాటు మీరు ఎరుకో చుట్టూ కూడా మీరు తిరగాలి. అయితే ఎరుకో పట్టణాన్ని శపించాను. నేను శపించినటువంటి ఎరుకో పట్టణంలో ఉన్న దేనిని ముట్టినా, దేనిని తాకినా, దేనిని తెచ్చుకున్నా వాళ్లకు శాపం అన్నాడు. ముట్టకూడదు అన్నాడు. విన్నారు. యెహోషువ చెప్పాడు. గోడలు పడిపోయాయి, ఎరుకో గోడలు పడిపోయాయి, పట్టణంలోనికి ప్రవేశించారు, అంతా దోచేసుకుంటున్నారు. కానీ అందులో ఒకడు ఆకాను అనేవాడు చేసిన పని ఏంటంటే, వాడికి ఎందుకో షీనారు వస్త్రం చూశారట, బంగారం చూశాడట, వెండిని చూశాడట. వాటిని చూసిన తర్వాత వాటిని తెచ్చుకోకుండా ఉండలేకపోయాడట. తెచ్చేసుకున్నాడు, దాచేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు హాయి అనేటువంటి మరొక పట్టణం, ఆ పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. తీరా చూస్తే హాయి పట్టణంలో అతి కొద్ది మందే ఉన్నారు, కానీ ఓడిపోయారు. ఇదేంటి? ఎక్కడి నుంచి మనం బయలుదేరాం, ఎంతమందిని జయించాం, కానీ ఇక్కడ రాగానే చిన్ని పట్టణాన్ని మనం జయించలేక పారిపోయి ఇచ్చేసారేంటి అని ఆలోచించినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు యెహోషువకు, ఏంటంటే మీ మధ్య శపించబడిన వారు ఉన్నారు. శపించబడిన దానిని తెచ్చి దాచుకున్న ఒక కుటుంబం మీ మధ్య ఉంది. వాటి మీకు ఈ ఓటమైనప్పటికీ ఎవరు అనగానే పట్టుపడ్డాడు ఆకారనేవాడు. వాడి గురించి రాయబడిన మాట ఏంటంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, త్వరగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం 24వ వచనం అండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21, 24 వచనాలలో చూడండి. యెహోషువ గ్రంథం 7, 21, 24లో దోపుడు సొమ్మును. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21 అండి, చదవండి. 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటే, ఎంత చక్కగా సరిపోయింది చూసారా? ఆశించి తీసుకున్నాడట, ఆశించి తీసుకున్నాడు. అక్కడ ఒక మాట మనం చదువుకున్న తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో ఏమని చదువుకున్నాం? కొందరు దానిని ఆశించి అన్నాడు. ఎక్కడ?
తిమోతి మొదటి పత్రిక అండి, కంగారైపోతున్న. తిమోతి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో తిమోతికి పౌలు గారు ఏమని చెప్పారు? కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. కొందరు ఆశించారు. కొందరులో ఒకడు ఇక్కడ ఉన్నటువంటి ఆకాను అనేవాడు ఆశపడ్డాడు. ఏంటండి ఆశపడ్డాడట? చూడండి, దోపుడు సొమ్ములో దాన్ని ఆశించి తీసుకుంటుని, అదిగో నా భూమిలో దాచబడి ఉన్నవి అవి, ఆ వెండి దాని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. అప్పుడు నెక్స్ట్ జరిగింది ఏంటో తెలుసా? ఆ తర్వాత జరిగింది 25వ వచనంలో అప్పుడు యెహోషువ, నీవే బాధపరిచితివి ఆకాను, దేవుడు ముందే చెప్పాడే వద్దు అని, ముట్టొద్దు అని, తెచ్చుకోవద్దు అని. నువ్వు ఎందుకు ఇంత తప్పు చేసావయ్యా ఆకాను? నీ వలన ఎంత ప్రమాదం జరిగిపోయింది, ఎంతమంది చనిపోయారు కదా అని నీవేళ మమ్మును బాధపరిచితివి. నేడు యెహోవా నిన్ను బాధపరుచునగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావుగొట్టిది. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. ఇంతకీ ఎవరెవరిని అంటే అక్కడ చెప్తున్నాడండి పై మాటలు, ఎవరెవరు ఉన్నారు అందులో అంటే, ఆకాను కుమారులు, ఆకాను కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు, మందలు, డేరాలు, సమస్తమును పట్టుకొని. ఆ పదం చూడండి, అంటే ఇంతమంది పాత్ర ఉందా అందులో? ఇంతమంది ప్రమేయం ఉందా? ఉంది. వాడు తెచ్చినప్పుడైనా చెప్పాలి కదా, చెప్పలేదు. దాచిపెట్టడంలో కూడా సహకరించారు. వాడు చేసినటువంటి ఒక తప్పుడు పనికి భార్య, పిల్లలు, కుమారులు, కుమార్తెలు అందరూ సహకరించారా? అందరినీ కూడా రాళ్లతో కొట్టి అక్కడికక్కడ చంపేసి కాల్చేసేసారట. ఎంత ఘోరం జరిగిపోయిందంటే, ఎందుకండి ఇతను ఆకాను చావు వెనకాల ఏం కనబడింది? దేవుడు దానిని కావాలి అని కోరుకున్నాడు, దేవుడు వద్దన్న దానిని సంపాదించుకోవాలనుకున్నాడు. అందుకే కదా ఆకాను జీవితం, ఆకాను కుటుంబం చరిత్రలో అలా మనం చదువుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం. ధనాపేక్ష, ఆ ఆపేక్ష ఆఖరికి వాడి పిల్లలను కూడా కళ్ళ ముందే రాళ్ళతో కొట్టబడి చంపుకోవటానికి కారణం మారిపోయిందంటే అవసరమా? కొంతమంది చూడండి, ప్రభుత్వం పనిచేస్తుంటారు, జీతం వస్తుంటుంది, జీతం సరిపోదు. కొన్ని మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంటుందండి. ఏదండి జీతం, నెలకు వచ్చే జీతంలో ₹1 కూడా ఖర్చు అవుతుందండి. మరి ఎలా అండి? పైనుంచి వచ్చే వాటితో సరిపోద్దండి అంతా. మరి జీతం ఏంటి? ఆ జీతం బ్యాలెన్స్ అంతే, అలానే ఉండిపోద్ది. ఆహా, ఎంత సంపాదిస్తున్నావు, కానీ ఒకరోజు నీ పాపం పండగ మానదు, ఒకరోజు దొరకకపోవు. ఆ రోజు నీ పేరు, నీ ఫోటో పేపర్లో పెద్ద అక్షరాలు, పెద్ద ఫోటో. అవినీతి చేప, ఇంకా ఎక్కువైతే తిమింగలం అంటాడు నిన్ను. ప్రస్తుతానికి చేపవేమో, ఆ తర్వాత అది తిమింగలంగా మారిపోతుంది. భార్య ఉండదు, పిల్లలు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, నువ్వు మాత్రం ఒంటరిగా జైల్లో లెక్క పెట్టుకుంటూ ఉండాలి ఊచేలో. ఎందుకు ఈ పరిస్థితి? ఆఫ్టర్ ఆల్ డబ్బండి, ధనం. అదేదో బలం అనుకున్నావు నువ్వు, బలం కాదు. ధనం బలం అనుకునేవాడు ఒక బలహీనుడు. ధనం బలం కాదు, దేవుడు బలం. దేవుడు బలం అనుకునేవాడు బలవంతుడు అవుతాడు. ధనమే బలం అనుకునేవాడు, ధనమే దూరం అనుకునేవాడు, ధనం ఉంటేనే తప్ప సమాజంలో నాకు విలువ లేదు అని మాట్లాడుకుంటున్న ఏ బలహీనుడైన సంగతి మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ విడి చూసాం. నెక్స్ట్ రాజుల 2వ గ్రంథానికి వచ్చినప్పటికీ 5వ అధ్యాయంలో అక్కడ మరొకడు కనబడతాడు. ప్రవక్త శిష్యులలో ఒకడుగా ఉంటాడు, వాడే గేహజీ. ఏంటయ్యా గేహజీ? ఎవరి దగ్గర ఉన్నావు నువ్వు? ఎలీషా దగ్గర కదా నువ్వు ఉన్నావు. ఎలీషా ఎంత గొప్పవాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు ఎలీషా. ఏలియా ఏం చేశాడయ్యా ఎలీషా గారి ముందు? అద్భుతాలు. ఏలియా ఆత్మగలిగిన వాడుగా ఎన్నో అద్భుతాలు, మహత్కారాలు చేయటం ప్రత్యక్షంగా కళ్ళారా చూసావే ఎలీషా నువ్వు. చూసిన తర్వాత అందులో నయమాన వచ్చి మాట్లాడుతుంటే కూడా, ఎలీషాతో మాట్లాడుతుంటే ఎలీషా చెప్పిన మాట కూడా నీవు చెవిన పడిందే. వద్దు అన్నాడు, పో అన్నాడు, నువ్వు నాకేమి ఇవ్వాల్సిన పని లేదు, వెళ్ళిపో అన్నాడు. ఎలీషా ఒక దైవజనుడుగా, సేవకుడుగా, ఒక ప్రవక్తగా వేటిని ఆయన వద్దన్నాడో, వేటిని ఆయన కోరుకోలేదో, కానీ వీడు మాత్రం చూసిన తర్వాత, చూసినప్పటి నుంచి కావాలి కావాలి కావాలి, చూసినప్పటి నుంచి ఆశ ఆశ ఆశ. ఆ ఆశ ఆఖరికి ఆ ఆశ ఎక్కడికి తీసుకెళ్ళింది ఆ గెహజీని అన్నప్పుడు మనకు తెలియంది కాదు. వెళ్ళిపోయాడు, ఎంతో దూరం వెళ్ళిపోయాడు. గెహజీ బయటకు వచ్చాడు,
పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడట. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటే చదువు ఏమంటే తర్వాత చదువుకోండి మీరు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడట. నయమాన్ ఎందుకు వెనక్కి తిరిగి చూశాడు. పరిగెత్తుకుని వస్తున్న ఒక మనిషిని చూశాడు. రథం ఆపమన్నాడు. తీరా వచ్చి చూసినప్పుడు ఎవరో కాదు, ఎలీషా గారి శిష్యుడు గెహజీ. నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం లేదండి, ఇప్పుడే మా ప్రవక్త గారి దగ్గర, గురువు గారి దగ్గరకు ఒక 2 మనుషులు వచ్చారు. వాళ్ళ కోసం అని చెప్పి ఒక జత బట్టలు తీసుకురమ్మన్నాడు. వారి కోసం అని చెప్పి 2 మణుగుల వెండిని కావాలి అన్నాడు. అంటే 2 మణుగుల వెండి ఏంటయ్యా బాబు, 4 తీసుకెళ్ళు, 4 తీసుకెళ్ళు, రెట్టింపు నువ్వు తీసుకెళ్ళు అని గెహజీకి ముందు మనుషులను ఇచ్చి, మనుషులు మోయటానికి ఏమంటే అనుకూలమైన వెండిని బట్టలు ఇచ్చి పంపించేశాడు. పనివారిని పంపించేశారట. పట్టణంలోనికి అడుగు పెడుతున్న సమయంలో ఎలీషా దగ్గరికి వెళ్ళవలసినటువంటి ఇదంతా ఎలీషా దగ్గరికి కాకుండా తన ఇంటికి వెళ్ళిపోయిందంటే దారి మళ్ళిందనమాట. చూసారా, అప్పుడప్పుడు ప్రభుత్వ సొమ్ము దారి మళ్ళిందంట, చూసారా, ఆ టైపు దారి మళ్ళించేసారు. టేక్ డైవర్షన్ అనమాట. డైవర్ట్ అయిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళిపోగానే వాళ్ళావిడ చూసింది, ఏమండి ఇంతకాలం ఎలీషా దగ్గర ఉండి ఏం సంపాదించుకోలేదు అనుకున్నాను. మీకు తెలివితేటలు బాగానే పనిచేసేయండి. ఇంతకాలానికి కానీ మీకు జ్ఞానోదయం కాలేదనమాట. ఇంతకాలానికి మాత్రం మీకు మనోనేత్రం వెలిగించబడలేదనమాట. పోన్లేండి, ఇంతకాలానికైనా కానీ ఒక మంచి పని చేశారు అన్నదనమాట ఆవిడ. ఇదిగో బట్టలు, ఇదిగో ఇది నీది, అమ్మాయి ఇది నీది, ఒరేయ్ ఇది నీకు, ఇగో వెండి చూడు ఎంత వెండి వచ్చేసిందో. కనుక మనకు ప్రాబ్లం, ఎలీషా ముసలుడు రేపు ఎల్లుడు పోయేటట్టుగా ఉన్నాడు. అటుపోతే మన పరిస్థితిని చెప్పు. కనుక ఉండగానే ఏదో ఒకటి మరి వెనకేసుకోవాలి కదా, లేకపోతే కుదరదు కదా. అందుకే ఈ పని చేశాను అనగానే మంచి ఆలోచన చేశారండి. చాలా మంచి పని చేశారు. ఎంత మంచి ఆయన మా ఆయన అనుకుంది పాపం. ఆ రోజు మిత్రగీత అంతా ఇంట్లో అంతా చక్కగా అయిపోయింది. బయలుదేరి వెళ్ళిపోయాడు గెహజీ ఎలీషా దగ్గరికి. వెళ్ళిపోయి కాముగా నిలబడ్డాడు. ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఊరికి అలా ఇంటికి వెళ్ళొద్దామని అలా వెళ్ళొచ్చాను. నో, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు అనగా, ఎక్కడికి వెళ్ళలేదయ్యా చెప్తున్నాను కదా అనగానే, నువ్వు వెళుతున్నప్పుడు నీతో పాటు నా ఆత్మ రాలేదనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? నా మనసు నీతో పాటు రాలేదని అనుకుంటున్నావా? ఇదిగో నేను ఏది వద్దన్నానో నువ్వు నయమాన దగ్గర దాన్నే నువ్వు తీసుకున్నావు. ఏ కుష్ఠరోగం నయమాను విడిచిపెట్టిందో ఆ కుష్ఠరోగం నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ సంతతికి ఇది సర్వకాలం ఈ రోగం నీకు అంటుకొని ఉండును కాక అన్నాడు. క్షణంలో వచ్చేసింది, ఫ్యామిలీ మొత్తానికి వచ్చేసింది. బట్టలు ఉన్నాయి కానీ వేసుకోవడానికి కుదరదు. ఏంటండి పరిస్థితి? కొంతమంది పరిస్థితి కూడా చూడండి, రాత్రి పగలు టైం మర్చిపోయి పని చేసి అలసిపోతుంటారండి పాపం. చూస్తుంటే నెలగా చూస్తుంటే డబ్బులు పడిపోతుంటే బ్యాంకులో విపరీతంగా పెరిగిపోతుంటే బ్యాంక్ బ్యాలెన్స్ అంత బాగుంది. కాకపోతే తినాలనుకుంటే టైం ఉండదు. విచిత్రం ఏంటంటేనండి, తినాలనుకున్నప్పుడేమో మన దగ్గర తినడానికి ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి తినడానికి. కానీ విచిత్రం ఏంటంటే తినడానికి ఇప్పుడు టైం ఉండదు మనకు. తినాలనుకున్నప్పుడేమో మనకు ఆ టైం ఉండి తినాలనుకున్నప్పుడేమో తినడానికి ఏది అందుబాటులో ఉండదు. తినాలి అనుకుని టైం ఉండి తినాలనుకున్నప్పుడేమో తినడానికి ఏమీ ఉండదు చేతిలో. కానీ ఇప్పుడు తినడానికి చేతి నిండా, కానీ ఇప్పుడు ఏమి లేదు మనిషికి, తినే టైం లేదు. అది డబ్బు మహిమ అంటే తాయెత్తు మహిమ అన్నట్టు ఇది డబ్బు మహిమ అన్నమాట. ఇది ఇంకా చెప్పాలనంటే అన్నీ ఉంటాయి ఇంట్లో, ఏది తిన్నా కానీ క్షణంలో ప్రాణం పోద్దని. ఎందుకంటే షుగరు ఏం తినడానికి లేదు. ఇది ఏంటంటే తినాలనుకున్నప్పుడేమో పాపం అంత దూరంలో ఉన్నాయి అన్నీ, ఇప్పుడు అన్ని దగ్గరగానే ఉన్నాయి. కానీ ఏది ఇచ్చినా కానీ ఏమంటో తెలుసా, నేను తినకూడదండి ప్లీజ్ అండి ఏమనుకోకండి. మరి ఎందుకు రావన్నీ? ఎందుకవి? నువ్వు తినకూడనప్పుడు అవన్నీ ఎందుకు నీకు? ఏంటోనండి, మనిషికి ఏం అర్థమవ్వదు. జీవితం అంటే ఏంటో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నయమానుని వదిలిపెట్టింది, ఇప్పుడు ఎవరికి వచ్చేసిందట? గెహజీకి వచ్చేసింది. పోయాడు. ఈ కొత్త నిబంధనకు వస్తే మనకు తెలిసిందే ఇస్కరియోతు యోధా గురించి. ఆడి గురించి ఎవరితో ఉన్నవాడు? శిష్యులు యేసుప్రభులతో ఉన్నవాడే కదండి. యేసుప్రభుతో ఉన్నవాడు. యేసుక్రీస్తుల వారండి శిష్యుల్ని ఎంపిక చేసుకోవడానికి ముందు ఆయన లూకాసు వార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేసుకున్నట్టు ఒలీవల కొండపైకి వెళ్ళి, తెలుసు కదా, లూకాసు వార్త 6వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థనకి వెళ్ళాడు. 14 వచ్చినలో 6వ అధ్యాయం 14 వచ్చినలో యేసుక్రీస్తుల వారు ఒలీవ కొండపైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నట్టు కనపడుతుంది. 12వ వచ్చిన ఆయన ప్రార్థన చేసుకున్న తర్వాత కొండ దిగి కిందికి వచ్చేసిన తర్వాత ఆయన 12 మంది సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఈ 12 మంది సెలక్షన్ చేసుకోవడంలో యేసుక్రీస్తుల వారు ప్రార్థించి సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ అందులో చివరికి వెళ్ళేటప్పటికి ఎవడటవాడు? ద్రోహి.
ఎవరు? ఇస్కరియోతు యోధ. డబ్బు సంచి వాడి దగ్గరే ఉందండి. అయితే కొంతమంది అనొచ్చు ఏంటంటే, ఎవరు మరి డబ్బు సంచి వాడి దగ్గరే ఉంది, అందులో నుంచి వాడు దొంగిలిస్తుంటాడు, అది ప్రభువుకు తెలియదా? తెలుసు. మరి తెలిసి వాడికి ఎందుకు ఇచ్చాడు అంటే, మధ్యలో కానీ పోస్ట్ తీసేసాడు అనుకో, వాడు అసలు ఆ ఏరియాలో కనబడు, బయట తిరుగుతుంటాడు. మీకు అర్థమైందా? ఒకవేళ తీసేయచ్చు, తీసేస్తే అసలు ఇక దగ్గరలో ఉండడు. ఎందుకంటే దగ్గర పెట్టుకొని మారుద్దాం ఉండని. కొంతమంది ఉంటారండి, ఏమండి ఒక అధికారం ఇచ్చిన తర్వాత అధికారం తీసేశారనుకోండి, మళ్ళీ కనబడతారా మీకు చర్చిలో? ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఒక్కసారి అధికారం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఈ అధికారం తీసేస్తున్నాను అనుకో, నువ్వు నన్ను తీసేయడం ఏంటి, నేనే వెళ్ళిపోతున్నాను పో అంటాడు అంతే. ఇక అసలు ఇంకా నీకు చర్చిలో కాదు కదా, ఆ ఏరియా. ఇది జనరల్గానండి మనిషిలో కనిపించే నైజం అంటే ఇది. అలాంటిది ఇస్కరియోతు యోధాను యేసుక్రీస్తుల వారు డబ్బు సంచి ఇచ్చాడు కదా, వాడు ఉండాలని, అక్కడ ఉండాలని, ఎవరిని పెట్టుకోవాలని. పోనీ పెట్టుకున్నాడు ప్రభు. మరి తీసేస్తాను తెలుసు కదా, తెలుసు. తీసేస్తే అసలు ఉండడు. అన్ని చివరి వరకండి యేసుక్రీస్తుల వారు మార్చుకోవడానికి చాలా ప్రయత్నం. ఎందుకంటే మనకు మాట తెలుసు, ఏ ఒక్కడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆడిని కూడా మార్చుకుందాం అనుకున్నాడు, కానీ వాడు చీరిపోయాడు. ఆలోచనే వాడిది బాగోలేదు. ఎన్నో ప్రసంగాలు చేశాడు యేసుక్రీస్తుల వారు, ఎన్నో అద్భుతాలు చేశాడు వాడి కళ్ళ ముందు. ఏ ఒక్కటైనా వాడిని మార్చకపోతుందా, ఏ ఒక్కటైనా వాడు మారకపోతాడా అని. కానీ ఆఖరికి ఆడిని మార్చాలనుకున్న ప్రభువునే మార్చటానికి ఆలోచన చేశాడు అని అంటే వాడు ఇంత క్రూరుడా, ఇటు మరి ఇంత ఘోరమా? అప్పుడప్పుడు అంటారు చూసారా, అన్నం పెట్టిన చేయిని నరికేశాడండి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేశాడండి, నమ్మిన వాడు ద్రోహం చేశాడండి అని లోకంలో మనం మాట్లాడుతాం చూసారా. సేమ్ అండి ఇస్కరియోతు యోధ. ఎక్కడో ఉంటే నీకు గుర్తింపు ఏంటి ఇస్కరియోతు యోధ? నిన్ను 12 మందిలో ఒకటిగా, ఒక బాధ్యత కలిగినటువంటి 12 మందిలో ఒకటిగా నేను చేర్చుకున్నాడు. అందులో మరలా నీకు కీలకమైన ఒక బాధ్యత నీకు అప్పగించాడు. ఎంత గొప్ప చేశాడు ప్రభువు నిన్ను. ఇంత గొప్ప చేసిన ప్రభువునే అమ్ముకోవాలన్న మనసు ఇస్కరియోతు యోధ నీకు ఎలా వచ్చిందని అంటే, డబ్బు. మర్చిపోక, డబ్బు. విచిత్రం ఏంటంటే 12 మందిలో ఎవరికి రాలేదండి ఆలోచన, ఏమండి డబ్బు డబ్బు అన్నారు, వీడికే వచ్చింది. పేతురులో ఏమంటే 13వ అధ్యాయంలో అంటాడు, ఏమంటే అపవాది ఇంతకు మునిపే వాడిలో ఆలోచన పుట్టించి అంటాడు. పేతులు ఎందుకు పుట్టించలేదు ఆలోచన? యాకోబులు ఎందుకు పుట్టించలేదు ఆలోచన? యూదా ఏమండి మిగతా ఎందుకు పుట్టించలేదు? వీడిలోనే ఎందుకు? ధనాపేక్ష. ఆ ధనాపేక్షే సమస్త విధములైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించారు, విశ్వాసం నుంచి తొలగిపోయారు, నానా బాధల చేత తమ్మును తాము పొడుచుకున్నారు. అందులో వీడొకడు ఇస్కరియోతు యోధ. అమ్ముకున్నాడు, డబ్బులు వచ్చేసాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి ఏదో సంతోషపడదాం, ఆనందపడదాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తుంటే యేసు ప్రభువుకు జరిగినటువంటి ఘోర అవమానం కావచ్చు, ఘోర శ్రమలు కావచ్చు, అవన్నీ కూడా వాడిని కలిసివేశాయి. అవి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వబోతే వాళ్ళే ఉన్నారు తెలుసా, ఇది ఒక నిరపరాధిని అప్పగించగా వచ్చిన డబ్బు అంటే అవినీతి సొమ్ము. ఈ అవినీతి సొమ్ము దేవుడు కానుకలో ఉండడానికి వీల్లేదు. మన వాళ్ళు కూడా చాలామంది చేసే పని ఏంటంటేనండి, అవినీతితో సంపాదిస్తారు, అక్రమంగా సంపాదిస్తారు. అవినీతి అక్రమాలకు పాల్పడి అన్యాయంగా సంపాదించిన ధనాన్ని తీసుకుని వెళ్ళి దేవుడి గుడ్డిలో వేస్తే దేవుడు స్వీకరిస్తాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, అసలు అది దేవుడికి పనికిరాదు. వాళ్ళు తీసుకోలేదు ఆ రోజు. కారణం అక్రమ సంపాదన, అవినీతితో కూడుకున్న సంపాదన. మరలా చెప్తున్నాను, మీరు ఒకవేళ దేవుడికి ఇవ్వాలి అనుకుంటే మీ కష్టాన్ని ఇవ్వండి, మీ చెమటని ఇవ్వండి. మీ కష్టంతో, మీ చెమటతో యథార్థంగా మీరు సంపాదించిన ₹1 అది చాలా విలువైంది. కానీ అక్రమంగా, అన్యాయంగా కొడుకు కొట్టి దోచుకొని మోసం చేసి సంపాదించుకున్న దానిలో మీరు ఎంత ఇచ్చినా దేవుడు దానిని అంగీకరించాడు. ఇది బైబిల్ చెప్పిన ఏమండి మంచి మాట, ఇది బైబిల్ చెప్పిన సత్యం. మీరు కష్టపడండి, మీ చెమట ఇవ్వండి. అది ₹10 పర్వాలేదు, 100 పర్వాలేదు. కానీ కొంతమంది ఇస్తుంటారు, మనకు చూస్తుంటారు, పేపర్లు చూస్తుంటారు. ఒక పేరుని చెప్పట్లేదు, వాడు పేరుని చెప్పట్లేదు, చెప్పడు, తెలిసిన రాయడు. వీళ్ళంతా తీసుకొని ఉంటారు. ఏం చేశాడండి అజ్ఞాత భక్తుడు? 2 కోట్లు ఇచ్చాడట. ఏమంటే దేవుడు సంతోషపడతాడా? దేవుడు ఆనందపడతాడా? వద్దు, అది నీ కష్టం కాదది. అనేక మంది కడుపులు కొట్టావు, అనేక మంది దోచుకున్నావు.
వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధలు, వాళ్ళ రోదనలో ఉన్నాయి. ధనం అంటే ఆఖరికి ఎవ్వరు కూడా కానుక పెట్టెలో వేయటానికి కూడా ఒప్పుకోకపోయేసరికి అవి తీసుకెళ్ళి పారవేశాడట. ఆఖరికి పోయి ఉరి పెట్టుకున్నాడు, ఉరిపోసుకున్నాడు. అలా ఉరి పెట్టుకున్నటువంటి ఇస్కరియోతు యోధా కింద పడిపోయాడట. నడిమికి బద్దలైపోయాడట. పేగులన్నీ బయటకు వచ్చేసాయట. ఏంటి ఘోరం, ఏంటి దారుణం! ఇస్కరియోతు యోధా ఉరిపోసుకోవటానికి, ఇస్కరియోతు యోధా కింద పడిపోగా అతను 2 ముక్కలుగా అయిపోవటానికి, పేగులన్నీ బయటకు వచ్చి భయంకరమైన చావటానికి కారణం ఏంటి అని ఒక్కసారి మూలంలోనికి మీరు వెళ్ళి ఆలోచిస్తే ధనాపేక్ష కాదు అని చెప్పగలరా చెప్పండి? ధనాపేక్ష కదా. అదే కదా తిమోతికి రాస్తున్నప్పుడు పౌలు గారు చెప్పారు, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. కొందరు ఆశించారు, విశ్వాసం తొలగిపోయారు, నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. ఒక అననీయ సప్పీర సంఘంలో అననీయ సప్పీరాలు వాళ్ళెవరండి? వాళ్ళు కూడా విశ్వాసులే. అననీయ సప్పీరాలు వాళ్ళ విశ్వాసులు కాదు. సంఘంలో అపొస్తలుల 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మరి వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు కూడా అమ్మారు, అందరితో పాటు అమ్మారు. చూసారా మళ్ళీ ఎంత మెత్తగా ఉన్నారంటే, అందరూ అమ్ముతుంటే మనం అమ్మకపోతే బాగోదు కదా. అందరూ అమ్ముతున్నారు తమకున్న చరస్థిరాస్తులన్నీ, మనం అమ్మకపోతే మళ్ళీ మనం ఎలా అయిపోతాం అంటే ఓపెన్గా దొరికిపోతాం అందరికీ. కనుక మనం కూడా అమ్ముదాం. బాగుంది, అంతవరకు బాగుంది, అమ్మారు, అంతవరకు బాగుంది. నెక్స్ట్ వాళ్ళేమో అమ్మగా మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టారు, తెలివి తక్కువ వాళ్ళు. మనమైతే ఏం చేద్దామంటే కొంత దాచేద్దాం అని కొంత దాచుకొని, ఇద్దరు మాట్లాడుకొని కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేశారు. అప్పుడు అడిగాడు పేతురు గారు, ఓపెన్ అడిగారు, ఏమయ్యా అననీయ ఇంతకే అమ్మారా అన్నాడు. ఇంతకే. చూసారా ఆ ధనాపేక్ష అనేది అబద్ధికుడిగా మార్చేసింది అననీయను. ఆ ధనాపేక్ష అబద్ధికుడిగా మార్చేసింది. అబద్ధికుడిగా మార్చడమే కాదు, ఆఖరికి అతను చావు కూడా అదే కారణం. ఆ తర్వాత భార్య వచ్చేసింది, అమ్మా అంతకేనండి. ఆవిడ కూడా అబద్ధికురాలుగా మారిపోయిందండి. కారణం ఏంటంటే డబ్బు నిన్ను అబద్ధికుడిగా మారుస్తుంది. డబ్బు నిన్ను ఒక మోసగాడిగా మారుస్తుంది. డబ్బు నిన్ను ఒక ద్రోహిగా మారుస్తుంది. డబ్బు నిన్ను ఒక హంతకుడిగా మారుస్తుంది. డబ్బు నిన్ను నీవే చంపుకునేవాడుగా మార్చుతున్నప్పుడు ఇది బలం అంటావేంటి? అంటే నువ్వు చంపుకునేట్టుగా చేసేది అది నీ బలమా? ఎదుటివాడిని చంపేటట్టుగా చేసేది అది బలమవుతుందా? ఎదుటివాడిని మోసం చేయడం అది బలమవుతుందా? ఇవన్నీ జరగడానికి ధనమే కారణమైతే ధనం బలం చెప్పండి. ధనం బలం కాదు, అది నీ బలహీనత అనుకో, అది నీ లోపం అనుకో. అంతే తప్ప ధనవంతుని అయిపోవాలి, ధనాపేక్ష పరుడుగా మారిపోవాలి అని రాత్రనక పగలనక ఎండనక వారనక బాధ పిల్లలను విడిచిపెట్టేసి అవతల వాళ్ళు బాధపడుతున్నారా, ఏడుస్తున్నారా, ఏమండి ఇవి ఏవి పట్టించుకోకుండా నేను మాత్రమే బాగుండాలి, నేనే ధనవంతుడిగా ఉండాలి, అందరికంటే నేనే గొప్పగా ఉండాలి అని ఆలోచనలతో నిద్రహారాలు కూడా పక్కన పెట్టి డబ్బు కోసం పరుగులు పెడుతున్న ప్రతి మనిషికి కనువిప్పు కలగాలని ఈ మాటలండి. ఏం చేశారు? ఏం సాధించారు? ఏం సుఖపడ్డారు? అలాని సంపాదించకూడదని కాదు, సంపాదించుకోవాలి యథార్థంగా ఉండాలి. ఆ సంపాదన యథార్థంగా ఉండాలి, అది మన అవసరాలకు సరిపోవాలి. అంతే తప్ప తరతరాల ఆలోచించవలసిన పర్లేదు. అందుకే అంటాడండి అక్కడ ఎలీషా గేహజీతో, ఇది సమయమా? ఇది నువ్వు సంపాదించుకోవడం ఇది సమయమా? అది సమయము కాదు, ఇప్పుడు ఇది కూడా సమయం కాదు. దేవుడి కోసం బ్రతకాలి. బతికే 4 దినాలా, బతికే 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, ఎంతకాలం మనకు తెలియదు. ఇప్పటికే ఈ 2 సంవత్సరాలు ఎంతమంది పట్ట రాలిపోయారు, టపటప రాలిపోయారు. ఎంతమంది రాలిపోయారండి మన కళ్ళ ముందు, మనం చూడలేదా? లక్ష కోట్లకి వెళ్ళిపోయిందండి. నువ్వు ఉండిపోయాయి ఇంకా అలా మనం ఉంటావా? 1 వెళ్ళిపోయింది, 2 వెళ్ళిపోయింది, 3 వెళ్ళిపోయిందట, రేపు 4 రాబోతుందట. అంతెందుకు ఇప్పుడు చైనాలో భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. ఏమో చెప్పలేం. ఏం చేస్తావు చెప్పిక? బ్రతికే కొద్ది రోజులు దేవుడి కోసం బ్రతకాలి, యథార్థంగా ఉండాలి, 10 మందికి మేలు చేసేవారుగా, 10 మందికి సహాయపడేవారంగా. అదండి దేవుడు కోరుకునేది మన నుంచి. అంతే తప్ప డబ్బు అనే వ్యామోహంలో, డబ్బు అనేటువంటి ఆ మత్తులో పడిపోయి మీ జీవితాన్ని దయచేసి పాడు చేసుకోకుండా ఉండాలి అన్న ఆలోచనతోనే ఈ సభలో ఈ అంశాన్ని మాట్లాడుతున్నాం. ఓకే, సమయం చాలా అయిపోయింది. చివరి భాగాన్ని రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి.
ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలకు తెలియచేసినటువంటి ప్రతి సంగతి, ప్రతి మాట వారిని ఆలోచింపచేసేదిగా ఉండాలి. వారి ఆలోచనలను మార్చేదిగా ఉండాలి. వారి జీవితాలను బాగు చేసుకోవటానికి, వారి కుటుంబాలను కట్టుకోవటానికి, అనేక కుటుంబాలను మీ వైపుకు త్రిప్పటానికే ఈ సభలో కొందరైనా తండ్రి సత్యాన్ని గ్రహించి వారి జీవితాలను మీకు దగ్గరగా తెచ్చుకోగలిగితే అంతకన్నా ఆనందం, సంతోషం మాకు మరొకట్లేదు. ఈ సభల కోసం కష్టపడిన, ప్రయాసపడిన, ఎంతో ధనాన్ని వెచ్చించిన మీ కుమారులు, సహోదరులు రత్నరాజు గారు, వారి కుటుంబం, వారికి ఎన్నో విషయాల్లో సహకారాన్ని అందించిన కళాశాలలో ఉన్న విద్యార్థులు, కుటుంబాల కోసం మరొక్కసారి మీ పాదాల చెంత మొరపెడుతున్నాం. మీ పిల్లలకు మీరు ఇచ్చినటువంటి నాయన ఈ ఉదారమైనటువంటి మంచి మనస్సుకు మేము ఎంతగానో ఆనందపడుతున్నాం. ఈ సభలు నిరర్ధకం కావు అని, కొందరినైనా తండ్రి సత్యం వైపుకు మళ్ళిస్తాయని విశ్వాసంతో మీ పిల్లలు తలపెట్టిన ఈ కార్యక్రమం మరొక రోజు మిగిలింది. రేపటి దినాన్ని కూడా మీకు మహిమకరంగా జరుగులాగున, అనేక మంది మీ పిల్లలు ఈ సత్యాన్ని గ్రహించులాగున కృప చూపించమని ప్రార్థిస్తూ మరొకసారి ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు, మా తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. అలానే రేపటి దినాన అనేక మంది మీ పిల్లలు ఇంకా తరలి వచ్చి ఈ మంచి మాటలు వారు కూడా విని గ్రహించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వెళుతున్న మీ పిల్లలు క్షేమంగా వారి గమ్యానికి చేర్చమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్.